ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ ఇయర్ జూన్ 8న అయితే ఆదివారం వచ్చింది. మేము ఆదివారం ఆరాధన చూసుకున్న తర్వాత మేము హోలీ ల్యాండ్‌కైతే వెళ్ళాము. ఇదే రోజు అనగా జూన్ 8న మా అన్నయ్య, వదినల పెళ్లి రోజు కూడా. మేమైతే ఇదిగోండి ఏలూరులోని హోలీ ల్యాండ్‌కైతే వెళ్ళామనమాట. ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో అనమాట. మేము అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ దిగినటువంటి పిక్స్ అనమాట. ఇదొచ్చేసి పిన్ అకాడమీ అనమాట. మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. మేము అక్కడికెళ్ళిన ప్రతి ప్లేస్‌ని కూడా మేమైతే ఇలా పిక్స్ తీసుకొని సేవ్ చేసుకున్నామనమాట. మీలో ఎంతమందికి హోలీ ల్యాండ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. వీళ్ళిద్దరైతే మా అత్త మరియు మామగారులు. నెక్స్ట్ వచ్చేసి నేను మరియు మా హస్బెండ్ దిగామనమాట. ఈ లొకేషన్ బావుందని ఇక్కడ దిగాము. అలాగే ఇది మా వదిన, నేను, మా వదిన వాళ్ళ పిల్లలు, మా హస్బెండ్ అనమాట. ఇక్కడున్నది జాయ్ అనమాట మా మేనల్లుడు. అలాగే తర్వాత ఇక్కడున్నది చింటూ అనమాట మా మరిది గారు. మేమిలా పైకెక్కి దిగామనమాట. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బావుంది. దీన్ని మనం మినీ జెరూసలేం అని కూడా అంటామనమాట. ఇదొచ్చేసి జక్కయ్య మేడి చెట్టు ఎక్కినటువంటి పిక్ అనమాట. ఇది చాలా అందంగా ఇక్కడ జాయ్ చూడండి. జక్కయ్య ఎక్కినటువంటి చెట్టుని చూస్తున్నాడు. ఇది చాలా నిజంగా యెరూషలేం వెళ్ళినట్లుగానే ఉంది. అందుకనే దీన్ని మినీ యెరూషలేం అంటే చిన్న యెరూషలేం అని అంటారనమాట. ఇది చూడండి మోషే రాతిని బెత్తంతో కొట్టుట అనేది చూస్తాం మనం ఇక్కడ. అలాగే మోషే 10 దైవాజ్ఞల్ని మనం ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎలిజబెత్ అమ్మ నివాసము. ఇక్కడేమో యోసేపు బావి. యేసు ప్రభువారు ఆ దేవాలయంలో బోధించుట, యోహాను చేత బాప్తిస్మం పొందుట, బెత్సైదా కోనేరు, యేసు కడరాత్రి భోజనము, యేసు ప్రభువారు నిద్రిస్తున్నటువంటి ఆ పిక్‌ని ఎంత అందంగా చేశారో, గెత్సెమనే తోటలో యేసు ఆవేదన అనమాట. మరణ తీర్పుని ఇక్కడ మనం చూస్తాము. పిలాతు చేతులు కడుక్కుంటున్నాడు ఇక్కడ. యేసు శిరస్సుపై ముండ్ల కిరీటాన్ని పెడుతున్నారు. యేసు ప్రభువారి సిలువను మోయుట. యేసు సిలువను మోయుటకు సియోను ఇక్కడ తోడ్పడినటువంటి పిక్‌ని ఈ విధంగా చేశారు. యేసు ప్రభువారిని తోడి దొంగల్ని ఈ విధంగా సిలువేశారు. తల్లి ఒడిలో యేసు ప్రభువారు. యేసు తర్వాత ఉద్ధానం అని ప్లేస్‌ని ఇక్కడ మనం చూస్తాము. అపోస్తలైన తోమా విశ్వాసం ప్రకటించుట. ఆ తర్వాత ఫైనల్‌గా మేము లాస్ట్‌లో ఈ పిక్ అయితే దిగామనమాట. అలాగే వచ్చిన తర్వాత మేము మా వదిన వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేశామనమాట. ఈరోజు మా వదిన పెళ్లి రోజు కాబట్టి అన్న వదినల్ని బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్.